స్టోరీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంపార్టెంట్ లీగల్ యాస్పెక్ట్ తెలుస్తది. ఈ స్టోరీలో ఏమైందంటే భోపాల్‌లో జరిగింది ఇది వెరీ రీసెంట్‌లీ. 2024 డిసెంబర్‌లో ఒక డాక్టర్, డెంటిస్ట్ అతను క్లినిక్‌లో అనస్థీషియా స్పెషలిస్ట్ అయిన ఒక డాక్టర్ పరిచయం అయితే, అమ్మాయితో 1 ½ ఇయర్ రిలేషన్‌లో ఉన్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ఎప్పుడు? డిసెంబర్ 2024లో. అమ్మాయి మార్చ్ 25 అంటే వితిన్ 3 మంత్స్‌లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో, ఈ పర్సన్‌ని డొమెస్టిక్ వయలెన్స్, డౌరీ డెత్ ఈ చార్జెస్ మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే తర్వాత పోలీసులకి ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందేంటంటే, ఈ పర్సన్ మ్యారేజ్ అయిన తర్వాత ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది పెట్టుకున్నాడు. సో, ఆ విషయంలో ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉండేయి. అమ్మాయి సెన్సిటివ్ అవ్వడం వల్ల కంప్లెయింట్ ఇవ్వడమో, లేదంటే డివోర్స్‌కి ఫైల్ చేయడమో కాకుండా సూసైడ్ చేసుకుంది అనస్థీషియా తీసుకొని. సూసైడ్ నోట్ రాసింది. మొబైల్‌లో ఉంటే వాళ్ళ బ్రదరు పిన్‌తో ఓపెన్ చేసి చూసాడు. రీసెంట్‌గా అతనికి చార్జ్ షీట్ ఫైల్ అయింది. సుప్రీం కోర్ట్‌లో బెయిల్ వచ్చింది. బెయిల్ ఎందుకొచ్చిందంటే, ఎప్పుడైనా మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైమ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నప్పుడు ఈ పేరెంట్స్ ఏం చేశారంటే, ఈ డౌరీ సంబంధించి రిలేటెడ్ అలిగేషన్స్ అంటే అమౌంట్ అడిగాడు, లేదు అంటే అమ్మాయిని కొట్టేవాడు, ఇలాంటి అలిగేషన్స్ ఏవి మెన్షన్ చేయలేదు. సస్పిషన్ ఉంది అతని మీద అని చెప్పారంతే. లేటర్ ఆన్ కేసు ట్రయల్‌కెళ్ళిన తర్వాత ఇంప్రూవైజ్ చేశారు. సో, దానివల్ల ఏంటంటే కోర్ట్ అంది ఇనీషియల్‌గా మీకు అలాంటిదుంటే ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లోనే ఎఫ్ఐఆర్‌లో రిజిస్టర్ చేయాలి. లేటర్ ఆన్ తీసుకొచ్చారంటే మేబీ ఇంప్రూవైజేషన్ అవ్వుండొచ్చు. బట్ ఎనీవే ట్రయల్ కోర్టు డిసైడ్ చేస్తది ఈ విషయం ఏంటనేది. బట్ అప్పటి వరకు ఆ పర్సన్‌ని జైల్‌లో ఉంచడం కరెక్ట్ కాదని చెప్పి బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. సో, దీనిలో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు డీటెయిల్స్ చాలా పర్టిక్యులర్‌గా ఉంచండి. నచ్చితే ఈ స్టోరీని ఎవరికైనా షేర్ చేయండి. ఉపయోగపడొచ్చు. థాంక్ యూ.